రాత్రికి రాత్రి ఏకాంతంగా నా బెడ్రూమ్లో కూర్చుని బ్రహ్మంగారి చరిత్ర చదువుతున్నా. ఓ అందమైన ఆడది తల్లో పూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాసుతో నా బెడ్రూమ్లోకి వచ్చింది. చిలిపి చూపులు, చిరునవ్వులు నా వైపు విసిరింది. అంతే, అమాంతంగా ఆవిడ కాళ్ళ మీద పడ్డాను. అమ్మా, మాత, నన్ను క్షమించు. పరస్త్రీ నాకు తల్లి లాంటిది. నా శీలాన్ని చెడగొట్టుకు తల్లి అన్నా. ఆవిడ బోర్ను ఏడుస్తూ ఓ ఫోటో తీసుకొచ్చి చూపించింది. అప్పుడు తెలిసిందిరా, అది మా పెళ్లి నాటి ఫోటో అని, వచ్చింది నా సొంత పెళ్ళామని. అరే బ్లడ్, వాట్ ఇస్ ఇట్? ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడు లేదే. సారీ సుబ్బారావు. సుబ్బారావు ఏంట్రా? నా పేరు కళ్యాణ్. మరే కళ్యాణ్. అవును, బ్లడ్ ఎందుకు వచ్చింది? ఏదో ఏడ్ చేసి ఉంటుంది. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకైనా మంచిది, ఒకసారి టెస్ట్ చేద్దాం. డోంట్ బి సిల్లీ. డాక్టర్ అండి, నువ్వు కూడా ఎంత కంగారు పడతావారా? డాక్టర్ని కాబట్టే చెప్తాను, విను. ఈజ్ కరెక్ట్. ఎందుకైనా మంచిది, నా డిస్పెన్సరీ గుర్తుంటే అక్కడ తీసుకెళ్ళు. నేనే స్వయంగా టెస్ట్లన్నీ చేస్తాను. రే, నీకో నమస్కారం, నీ టెస్ట్లకో నమస్కారం. నేను వీటితోనే టెస్ట్ చేసుకుంటా. సరే, అలాగే. కానీ ఈ చలపతి కూడా డాక్టరే. ఏంటి నీ పేరు? రోగి ఆరోగ్యం డాక్టర్ చేయి దాటినప్పుడు వైరాగ్యం ఒకటేరా వైద్యం. వైరాగ్యం రోగి రావచ్చు కానీ డాక్టర్ రాకూడదురా. ఆరోగ్య ఆత్మీయుడైనప్పుడు బాధపడటం సహజం. ఇంతకీ ఎవర్రా ఆత్మీయుడు? నువ్వేరా. ఇవిగో నీ బ్లడ్ రిపోర్ట్స్. బ్లడ్ క్యాన్సర్. భయపడ కళ్యాణ్, ఇలాంటి సమయంలోనే గుండె రిపేర్ కావాలి. కోబాల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది. బిలీవ్ మీ. బ్రతకడని తెలిసిన పేషెంట్కి బ్రతుకు మీద ఆశ కల్పించటం డాక్టర్ల వృత్తి ధర్మం. కానీ నేను పేషెంట్నే కాదురా, డాక్టర్ని కూడా. శేఖర్, ఇదేంట్రా? కన్నీటికి నోరున్నా క్యాన్సర్ కనుకనే ఉండదరా? ఇంత ముదిరిన తర్వాత ఏ ముందు ఏ డాక్టర్ నన్ను రక్షించలేడని నీకు తెలియదా? కాదనగలవా? కాపాడే శక్తి లేకపోయినా నీ కన్నిటికి కారణమయ్యాను. నన్ను క్షమించరా కళ్యాణ్. అదేంట్రా, నా చావు 4 నెలల ముందే చెప్పి నాకెంతో మేలు చేశావు. నేను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవటానికి ఒక అవకాశం కల్పించావు. నీకు రుణపడే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. ఏ జానకి, ఇటు చూడు. నాకేం కాలేదు, ఊరికే నాటకం ఆడాను. అరే ఏమిటో చిన్నపిల్ల, ఏదో సరదాగా చేశాయని చెప్పాను కదా. సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకేదైనా జరిగిందని కాలొచ్చినా మీ జానకి బతికుండదండి. ఈ విషయం జానకి తెలియకూడదు. ఆవిడ తట్టుకోలేదు. ఇప్పుడే వస్తానని చెప్పి పొద్దుననగా వెళ్ళారు. ఇంతవరకు అయిపోలేరు. ఊరు కాని ఊరు ఒంటరిగా వదిలొచ్చాం. ఎలా ఉందో ఏమిటో అని ఆలోచించాలిగా. అబ్బే, ఎందుకు ఆలోచిస్తారు? ఎక్కడో స్నేహితులతో సరదాగా నవ్వుతూ కాలక్షేపం చేస్తుంటారు. అసలు ఈ మగాళ్ళంతా అంతే. గడప దాటితే చాలు, ఇల్లు గుర్తుండదు, ఇల్లాలు గుర్తుండదు. ఆహా ఆహా, వచ్చారా? నేను దాని ఇక్కడ ఉన్నానని గుర్తుందన్నమాట. అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏమీ లేదు, ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా. చివరిసారిగా స్నేహితులందరినీ చూసేద్దామని వెళ్ళాను.
కాస్త ఆలస్యమైంది. కాస్త ఇంకాస్త అయితే రైలు కూడా వెళ్ళిపోయి ఉండేది. ఇంతకీ టికెట్లు తెచ్చారా? తెచ్చాను, కానీ నా ఒక్కడికే దొరికింది. ఒకటే దొరకటం ఏంటండి? రైలు ఏమైనా అగ్గిపెట్టా? మనూరు కారు అంత పొడుగుంటుంది. ఉండొచ్చు, అయినా అనుకున్నప్పుడల్లా అందరికీ టికెట్లు దొరకవు. మరి ఇప్పుడు ఎలాగండి? ఏమీ లేదు, ఎలాగో నా పేరెంట్ టికెట్ రిజర్వ్ అయింది కదా, అందుకని. ముందు మీరు వెళ్తారు, తర్వాత నన్ను రమ్మంటారు, అంతేగా? మీలో ఎంత స్వార్థం ఉందనుకోలేదండి. జానకి, లేకపోతే ఏమిటండి, టికెట్ దొరికింది కదా అని మీ దారిని మీరు వెళ్తే ఈ పిచ్చిది ఒంటరిగా ఎలా రాగలదని ఆలోచించారా? అలా ఆలోచించాల్సిన అవసరం ఆ టికెట్లు ఇచ్చేవాడికి లేదు, కానీ నాకుంది. అందుకే నువ్వు ఎలా రావాలని నేను చెప్తాను. ఎలా? అమ్మ దొంగ, నన్ను ఏడిపించాలనుకున్నారు కదూ? నేను ఏడిపించకూడదని నా ఆరాటం.